హాయ్, దిస్ ఇస్ జాన్. ఆఫ్టర్ 2 years తర్వాత నవ్ ఐఎమ్ ఇన్ ఇండియా. ఐ ఫీల్ సో బెటర్ నవ్. ఎందుకో తెలీదు. ఐ థింక్ మేబీ ఎక్సైటెడ్ టు మీట్ దట్ వన్ స్పెషల్ పర్సన్ దాట్ మేక్స్ మీ ఫీల్ స్పెషల్ ఇన్ మై హార్ట్. లైఫ్లో పరిచయమే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు విడిపోవాల్సిందే కదా అని ప్రతి పరిచయాన్ని లైట్ తీసుకునేదాన్ని. కానీ ఆ ఒక్క పరిచయం నన్ను తనని చాలా మిస్ అవుతున్నానేమో అనిపించేలా చేసింది. చాలాసార్లు కాల్ చేద్దాం అనుకున్నా, బట్ అనవసరంగా ఫీలింగ్స్ పెంచేస్తానేమోనని ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకునేదాన్ని. తనని కలవడానికి ప్రతి ఇయర్ వద్దాం అనుకునేదాన్ని, కానీ వద్దు అని ఆగిపోయేదాన్ని. 2 రోజుల పరిచయమే అయినా 2 ఏళ్ళైనా మర్చిపోనివ్వలేదు. 2 ఏళ్ళు వెయిట్ చేశా. ఇప్పుడు 12,000 కిలోమీటర్లు దాటొచ్చేసా. వెయిటింగ్, ఇట్స్ రియల్లీ టూ హార్డ్. నాకు తెలియకుండానే నేను తనని లవ్ చేశా. అండ్ నౌ ఐ కాంట్ వెయిట్ టు సీ హిమ్. బా, ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. పద. అబ్బా, ఏంటి వదినా మళ్ళీ ఇల్లు మారారా? మారింది ఇల్లు మాత్రమే, ఏరియా కాదులే. బ్యాగ్ ఇట్ ఇవ్వు. ఏంటే ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చావు? బ్యాగ్ పట్టుకోవచ్చు కదా, పట్టుకో. పేరుకే ఫ్రెండ్, హెల్ప్ చేయవా? ఫీల్ అవ్వట్లే, పద. నీ గురించి తెలిసే మీ అన్నయ్య ఏరుకోరు మరి ఇదే ఏరియాలో ఇల్లు తీసుకున్నాడు. అదేదో గ్రౌండ్లలో తీసుకొచ్చుగా. నువ్వు వచ్చాక మళ్ళీ ఏరియాలో ఫ్రెండ్స్ లేరు, ఆడుకోవడానికి పిల్లలు లేరు, అది ఇది అని గోలగోల చేస్తావు కదా, అందుకే ఆఫీస్ కి లాంగ్ అయినా ఇక్కడే తీసుకున్నాడు. అమ్మాయి వచ్చేసింది. ఏం పెట్టవే బాబు, అంత బరువు ఉంది. గిఫ్ట్లే మీకేనే. అవునా అవునా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.